హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, లైక్ చేశారు, కామెంట్స్ చేశారు. సో ప్రీవియస్లీ నేను 2 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను. సో చాలామంది అందరు బాగుందన్నారు, బట్ ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. అదేంటంటే నా వాయిస్ చాలా లోగా ఉందన్నారు. సో నేను ట్రై చేశానండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ట్రై చేశాను, ఇయర్ పోడ్స్ పెట్టుకొని ట్రై చేశాను, బట్ అవి కొంచెం వర్కౌట్ కాలేదు. ఈ కష్టాలని చూసి మా హస్బెండ్ నా కోసం ఒక మైక్ ఆర్డర్ చేశారు. సో అది ఈరోజు డెలివరీ అయింది. సో ఆ మైక్ ఏంటి, దాని అన్బాక్సింగ్ ఎలా ఉంది, ఈరోజు మొత్తం చూద్దాం మనం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్. ఫైనలీ మన అమెజాన్ ఆర్డర్ అయితే వచ్చేసిందండి. సో అమెజాన్ ప్యాకింగ్ ఇది నాకు చాలా నచ్చింది, చాలా నీట్గా చేశారు. సో ఇప్పుడు చూద్దాం ఇందులో మనకి ఏమేమి ఉన్నాయో. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే డెలివరీ వచ్చేసి చాలా క్విక్గా చేశారండి. నేను జస్ట్ నిన్న మార్నింగ్ మా హస్బెండ్ వచ్చేసి బుక్ చేశారు, అది ఈరోజు మార్నింగ్ అలా డెలివరీ అయిపోయింది, జస్ట్ విత్ ఇన్ 1 డే. మేము అమెజాన్ ప్రైమ్ కూడా మెంబర్స్ కాదండి, బట్ ఈవెన్ దో ఇది మనకి 1 డేలో డెలివరీ అయిపోయింది. నాకు చాలా నచ్చింది, ఆ బెస్ట్ సర్వీస్ అండి. సో ఇక్కడ చూడండి, బోయా మైక్ మనం ఇక్కడ బుక్ చేసింది. సో మన మోడల్ వచ్చేసి బోయా M1 అండి. సో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, మనం మైక్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనేసి షర్ట్కి. సో ఇది మనము కెమెరాస్కి యూస్ చేసుకోవచ్చు, DSLRకి యూస్ చేసుకోవచ్చు, ట్యాబ్స్ అండ్ స్మార్ట్ ఫోన్. ఇక్కడ మనకి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనం కాస్ట్ చూస్తే దీని మీద మనకి 1995 ఉందండి, 1995 రూపాయలు, జస్ట్ 5 రూపీస్ లెస్ టు 2000. సో మనకి ఆఫర్లో అయితే 690 చూపించింది అమెజాన్లో, బట్ మేము అమెజాన్ పే ICICI కార్డ్ యూజ్ చేసాము. సో మాకైతే ఇది 620 రూపీస్కి వచ్చిందండి, బెస్ట్ ప్రైస్. సో ఇదైతే మనము బెస్ట్ చెప్పచ్చు ఈ మైక్. యూట్యూబర్స్కి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మనము లో బడ్జెట్లో చాలా బెస్ట్ మైక్ అని చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి ప్యాకింగ్. సో మనకి ఇక్కడ ఒక క్యారీ పౌచ్ వచ్చింది, దాని మీద బోయా అని ఉంది అండ్ ఇట్ ఈస్ ద బోయా లోగో. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా మనకి పౌచ్ అయితే ఎలా ఉందో. సో ఇది రబ్బర్ ఫినిషింగ్తో ఇచ్చారండి, రబ్బర్ మెటీరియల్ బాగుంది. పౌచ్ అయితే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సింపుల్గా క్యారీ చేసుకోవడానికి, మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న అవేమి వేరే వాటితో మిక్స్ అవ్వకుండా ఓన్లీ దానివి ఇందులోనే పెట్టుకోవచ్చు మనము. సో ఇక్కడ చూద్దాం ఏమేమి ఉన్నాయో ఈ ప్యాకింగ్లో అయితే. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారా, ఒక మైక్ అండ్ దానికి ఒక కేబుల్ ఇచ్చున్నారు. సో ఆ కేబుల్ లెంత్ వచ్చేసి మనకి 6 మీటర్స్ అండి. సో 6 మీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 20 feet. సో ఇక్కడ మనకు ఒక చిన్న జాక్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్. ఇక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది చూసారా. సో మనము కెమెరాస్కైనా చూస్ చేసుకోవచ్చు, ఆర్ స్మార్ట్ ఫోన్ కైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మనం ఎప్పుడైనా సరే యూస్ చేయనప్పుడు మనకి అది స్మార్ట్ ఫోన్ మోడ్లోనే ఉండాలి. అంటే స్మార్ట్ ఫోన్ మోడ్ అంటే ఏంటంటే మనకి ఆఫ్ మోడ్ అని అర్థం అండి, లేదంటే అది మనకి బ్యాటరీ కన్జ్యూమ్ అవుతూ ఉంది కెమెరాలో ఉంటే. ఇక్కడ మనం చూపించింది నేను మైక్ అండి. సో ఇక్కడ మనకు ఒక చిన్న ప్యాక్ ఇచ్చారు, ఆ ప్యాక్లో ఏమున్నాయో చూద్దాం. ఐ థింక్ ఆ ప్యాక్లో బ్యాటరీ అవి ఉన్నాయనుకుంటాను, చూద్దామండి ఆ ప్యాక్లో అయితే మనకి ఏమేమి ఉన్నాయో. సో నా గెస్ కరెక్టే అండి, అందులో మనకి బ్యాటరీ అండ్ ఇంకో బిగ్ కనెక్టర్ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం ఏమంటామంటే మైక్ షీల్డ్ అంటాము, లేదంటే ఫోమ్ విండ్ స్క్రీన్ అంటామండి. ఇక్కడ చూస్తున్నారు కదా హోల్, దాన్ని మనం మైక్కి ఇన్సర్ట్ చేస్తామండి. సో దీని యూజ్ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్తో పాటు ఎయిర్ కూడా వస్తుంది కదా, సో ఆ ఎయిర్ని అదేసి అవాయిడ్ చేసేసి మనకి వాయిస్ క్లారిటీగా ఉండేలా చేస్తుంది. సో ఇది వచ్చేసి ఒక బిగ్ కనెక్టర్ ఇచ్చారు. సో మనకు ఆల్రెడీ 3.5 mm కనెక్టర్ ఉందండి కేబుల్కి, అది ఇంకోటి ఇచ్చారు మనకి. ఇది వచ్చేసి LR44 బ్యాటరీ అండి. సో బ్యాటరీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి 1 month వస్తుంది, కొంతమందికి 2 months వస్తుంది. సో మనం స్పేర్లో పెట్టుకుంటే మంచిది, జస్ట్ అది అప్రాక్సిమేట్లీ 40 or 50 రూపీస్ ఉంటుంది. అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి, మనము వాయిస్ మనకి రికార్డ్ అవ్వట్లేదు అంటే మనకి బ్యాటరీ అయిపోయినట్టే మీనింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి క్లాతింగ్ క్లిప్ అండి. సో దీన్ని మనము డ్రెస్కి మనము పెట్టుకోవచ్చు, ఆ మైక్ కదలకుండా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దానిలో మనం మైక్ ఇన్సర్ట్ చేస్తాము అండ్ దాన్ని మనము డ్రెస్కి పెట్టుకుంటాము. సో ఓవరాల్గా మనకు వచ్చినవి అయితే ఇవ్వండి. సో ఇప్పుడు నేను చూపిస్తాను మనకి ఏమేమి వచ్చాయో. సో ఒక క్యారీ పౌచ్ అండ్ LR44 బ్యాటరీ అండ్ క్లాతింగ్ క్లిప్, ఒక బిగ్ కనెక్టర్ అండ్ మన కేబుల్ విత్ ఏ మైక్ అండ్ విండ్ స్క్రీన్ అండి. సో ఇక్కడ మనకి కొంతమందికి వర్క్ అవ్వదండి, ఇది మనం కనెక్ట్ చేసినా కూడా కొంతమందికి వర్క్ అవ్వదు. సో అదేంటంటే మనం సెట్టింగ్స్ చేసుకోవాలి. సో ఆ సెట్టింగ్స్ కూడా నేను చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను
ఆ క్లిప్ని నేను కనెక్ట్ చేస్తున్నాను మైక్కి. సో జస్ట్ అలా పెట్టి మనం ప్రెస్ చేస్తే అది కనెక్ట్ అవుతుందండి. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది మనకి ఆ మైక్ కంపార్ట్మెంట్, బ్యాటరీ కంపార్ట్మెంట్ అండ్ జాక్. ఆ జాక్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలండి మన స్మార్ట్ ఫోన్కి ఆర్ కెమెరాకి. సో ఇప్పుడు నేను బ్యాటరీ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను. సో ఇది జస్ట్ ఒక బాటిల్ క్యాప్ తీస్తాం కదా, అలా తీయాలండి. తీసిన తర్వాత మనం జస్ట్ కొంచెం దాన్ని లెఫ్ట్కి స్వైప్ చేస్తే అక్కడ మనకు ఒక చిన్న కంపార్ట్మెంట్ కనిపిస్తుంది, బ్యాటరీ కంపార్ట్మెంట్. సో అందులో మనం మన బ్యాటరీని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా అక్కడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి సింబల్స్ కూడా కనిపిస్తాయండి, ప్లస్ అండ్ మైనస్ సింబల్స్. సో ప్లస్ ఇక్కడ చూసారా, బ్యాటరీ మీద కూడా ప్లస్ అని ఉంది. సో మనము ఆ ప్లస్ని పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఆ స్ప్రింగ్ని కొంచెం పైకి స్వైప్ చేసినట్టు పెట్టుకోవాలండి. అండ్ ఇక్కడ రిబ్బన్ కూడా ఇచ్చారు చూసారా, ఒక థ్రెడ్. సో ఆ థ్రెడ్ అలానే పెట్టి మనం పెట్టుకోవాలి. ఆ థ్రెడ్ యూజ్ ఏంటంటే దాన్ని థ్రెడ్ని మనం జస్ట్ ఇలా లాగినప్పుడు ఆ బ్యాటరీ కూడా వచ్చేస్తుంది. లేదంటే చాలా కష్టమైపోతుంది దాన్ని, ఆ బ్యాటరీ మనం తీయాలంటే పిన్స్ అవి పెట్టి చాలా క్లమ్జీ అయిపోతుంది. సో జస్ట్ ఆ థ్రెడ్ ఉండడం వల్ల ఏంటంటే ఆ థ్రెడ్ని లాగినప్పుడు మనకి బ్యాటరీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది జస్ట్ పుల్ చేస్తే. సో నేను మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం డ్రెస్కి హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. సో ఆ బ్యాటరీ అనేది కదలకుండా డ్రెస్కి మనము ఆర్ జెంట్స్ అయితే బెల్ట్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదండి. సో మన కనెక్టర్, వైర్ అండ్ ఇది డ్రెస్కి హోల్డ్ చేసుకోవడానికి. అండ్ ఫైనల్లీ అవర్ మైక్ విత్ ఏ క్లాతింగ్ క్లిప్. సో ఈ బిగ్ కనెక్టర్ వచ్చేసి మనం ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ చిన్న కనెక్టర్ని దానికి కనెక్ట్ చేసి, అండ్ ఇది బిగ్ కనెక్టర్ దేనికంటే యాంప్లిఫైర్స్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ పెద్దవి ఆడియో రికార్డర్స్ ఉంటాయి, వాటికి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు 2 సెట్టింగ్స్ అని చెప్పాను కదా, సో అవి నేను చెప్తాను. సో అవి ఏంటంటే వర్క్ కానప్పుడు యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళాలండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి సౌండ్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే సౌండ్ అండ్ వైబ్రేషన్. సో అక్కడ క్లిక్ చేసుకోవాలి, సౌండ్ అండ్ వైబ్రేషన్. సో అలా మనం కిందకి వెళ్ళిన తర్వాత సో కింద అదర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో అదర్ సెట్టింగ్స్లోకి వెళ్తే డిఫాల్ట్ రికార్డర్ అని ఉంది చూసారా. సో మనకి 2 ఉన్నాయి, యాడ్ ఆన్ అని ఉంది, ఆటో సెలెక్ట్ అని ఉంది. సో మనం చూస్ చేసుకోవాల్సింది యాడ్ ఆన్ అండి. మనం యాడ్ ఆన్ని మనము చూస్ చేసుకోవాలి. సో నేను రియల్మీ X2 మొబైల్ యూస్ చేస్తున్నానండి. నా దాంట్లో అయితే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తేనే వర్క్ అవుతుంది. సో మొబైల్ని పట్టి కూడా మనకి సెట్టింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి కూడా ఉంటుందండి, అదేంటంటే మనకి ఒకవేళ నార్మల్ కెమెరాలో ఓపెన్ కాకపోతే ఓపెన్ కెమెరాలో మనం యూస్ చేసుకోవచ్చు. సో ఓపెన్ కెమెరా యూస్ చేసి, సో ఇక్కడ ఒక సెట్టింగ్ ఉంటుంది, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ వీడియో సెట్టింగ్స్ ఉన్నాయి కదండి. సో అది మనం క్లిక్ చేసుకోవాలి. వీడియో సెట్టింగ్స్లో మనకి ఇక్కడ ఆడియో సోర్స్ అని ఉంటుంది. ఆడియో సోర్స్లో మనం ఎక్స్టర్నల్ మైక్ని క్లిక్ చేసుకోవాలి. సో ఈ 2 అనేవి మనకి వర్క్ కానప్పుడు ఇవి యూజ్ చేసుకుంటే మనకి వర్క్ అవుతుందండి. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి ఈ 2 సొల్యూషన్స్ అనేవి. సో ఇప్పుడు నేను ఎలా ఉంటుందో చూపిస్తానండి. బోయా M1 మైక్తో ఎలా ఉంటుంది వాయిస్, వితౌట్ మైక్ ఎలా ఉంది నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ మైక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి నేను మైక్ కనెక్ట్ చేయకుండా నార్మల్గా మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేస్తాను. ఆ వాయిస్ డిఫరెన్స్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మైక్ అటాచ్ చేశాను. ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉంది, హలో 1 2 3. సో ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉంది, బిఫోర్ నా వాయిస్ ఎలా ఉంది, మీరేమైనా డిఫరెన్స్ ఫైండ్ చేశారా? ప్లీజ్ డూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ కీప్ వాచింగ్ KM Vlogs. థ్యాంక్ యూ.